స్మార్ట్ సిటీ తరహాలో ఎమ్మిగనూరు అభివృద్ధి. ఎమ్మిగనూరులో త్వరలో ప్రారంభం కానున్న 100 పడకల ఆసుపత్రి. త్వరలో రానున్న టెక్స్టైల్ పార్క్ వల్ల చేనేత కార్మికుల కష్టాలకు చెక్. గాజులదిన్న ప్రాజెక్టులో ముంపుకి గురైన రైతులకు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి భరోసా. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుండి 30,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి. ఎమ్మిగనూరు అభివృద్ధిపై ప్రత్యేక కథనం మీ సుమన్ టీవీలో. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం. స్మార్ట్ సిటీని తలపిస్తున్న ఎమ్మిగనూరు. చేనేతల అభివృద్ధి కోసం బీవీ కృషి. సాగు తాగునీరు అందించడమే బీవీ లక్ష్యంగా రైతన్నలకు అండగా నిలిచిన బీవీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే బీవీ. బీవీ అంటే ఎమ్మిగనూరు గుర్తొస్తుంది. తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీవీ జయనాగేశ్వర్ రెడ్డి 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సేకరించి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద క్లీన్ అండ్ గ్రీన్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మీద ఫోకస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 70 లక్షల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండడానికి ఐ లవ్ ఎమ్మిగనూరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉండేటట్టు కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. బీవీ మోహన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ శాఖలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకొచ్చిన బీవీ జయనాగేశ్వర్ రెడ్డి 2014లో చేపట్టిన ఎన్నో పనులను 2019లో గెలిచిన నాయకులు తుంగలో తొక్కేశారు. ప్రజలే దేవుళ్లుగా భావించిన బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పల్లె నిద్ర పేరుతో ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో ప్రతి పల్లెలో గడప గడప తిరిగారు. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నారు. ప్రజలకు నేనున్నానని భరోసాను కల్పించారు. 2024లో బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గెలిచిన వెంటనే పల్లె నిద్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తన పయనాన్ని కొనసాగిస్తున్నారు. స్మార్ట్ సిటీగా ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు పట్టణం ఎన్నడూ లేని విధంగా బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ సుమారు 4 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసి ప్రధాన రోడ్ల మధ్యలో విద్యుత్ దీపాలంకరణ. రాత్రి సమయాల్లో ఇలాంటి పట్టణం మరొకటి ఉండదేమోనన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రధాన కూడలలో రోడ్డు మధ్యలో మొక్కల ఏర్పాటు కోసం నిర్మించిన గోడలకు ప్రజల చూపును ఆకట్టుకునే విధంగా పెయింటింగ్ దర్శనమిస్తున్నాయి. పెయింటింగ్ ను మరపించే విధంగా రోడ్డు మధ్యలో వివిధ రకాల అలంకరణ మొక్కలు చూపరులకు కనువిందు చేస్తుంది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీని స్మార్ట్ సిటీకి ధీటుగా రూపురేఖలు మారుస్తున్నారు మున్సిపల్ కమిషనర్. మనం ప్రస్తుతం ఎమ్మిగనూరు పట్టణంలోని ఒక ఏరియాలో ఉన్నాము. ఎమ్మిగనూరులో ఎలాంటి డెవలప్ జరిగింది అనేది మనం మున్సిపల్ కమిషనర్ తో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పక్కనే మనం మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎమ్మిగనూరు ఎలాంటి డెవలప్ జరిగింది సార్? గుడ్ మార్నింగ్ అండి. ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి చొరవతో మనము జాతర సందర్భంగా దాదాపు 1 కోటి రూపాయలు కంప్లీట్ చేసేసి బీటీ రోడ్డు వేయడం జరిగింది. దాంట్లో బ్యూటిఫికేషన్ చాలా బాగా చేశాము. దాంట్లో భాగంగా ఇంకా కూడా పార్క్స్ డెవలప్మెంట్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కౌన్సిల్ ఆమోదం చేసేసి రెడీగా ఉన్నాము. ఈ వర్క్స్ అన్ని కూడా 6 monthsలో కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా జనరల్ ఫండ్స్లో దాదాపు 2 కోట్ల వర్కులు జరుగుతున్న ఆన్గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు చూశారు, ఎంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట.
మనము జాతర సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి నైట్ దాదాపు 10 to 11 వరకు మీటింగ్ పెట్టుకొని మనం 100% ఈ గోల్ రీచ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అంతా కూడా మున్సిపాలిటీ ఉన్నటువంటి ఇంజనీర్స్, మొత్తం శానిటేషన్ సిబ్బంది అందరూ కలిసి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% సక్సెస్ఫుల్ చేశామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సార్ ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే ఈ 9 నెలలు ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా డెవలప్మెంట్ జరిగింది, ఎంత ఫండ్ రిలీజ్ అయింది సార్? ఓకే, ఇప్పుడు ఫండ్స్ మన దగ్గర దాదాపు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ లో రిలీజ్ అయింది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ తో ఇప్పుడు 1 కోటి రూపాయలు బీటీ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా 70 లక్షలతో సెంట్రల్ లైటింగ్ వేయడం జరిగింది. ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు 2 crores తో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా 4 crores మనము ఏదైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఈ ఓపెన్ స్పేసెస్ అన్ని కూడా అన్యాక్రాంతం కాకుండా వాళ్ళు బ్యూటిఫికేషన్ చేస్తూ పార్క్స్ డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఆ దశగా మాక్సిమం 6 months లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అంతా కూడా గౌరవ శాసనసభ్యుల యొక్క చొరవతో మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఎంకరేజ్మెంట్స్ తో మనం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్ వర్కింగ్ ఎక్కడ ఏమేమి చేస్తున్నారు సార్ వర్క్? ప్రజెంట్ వర్క్స్ ఇప్పుడు దాదాపు 2 కోట్లతో వర్క్లు జరుగుతున్నాయి. అన్ని వార్డ్స్ లో కూడా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ జరుగుతున్నాయి. ఆన్గోయింగ్ వర్క్స్. సుమటి ప్రేక్షకులకు ఏమైనా వర్క్ జరిగేదేమని చూపిస్తారా సార్? ఎస్, ఖచ్చితంగా అండి. ఎక్కడ మనం ప్రజెంట్ వర్క్ జరిగేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మిగనూరులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా చూపిస్తామని చెప్తున్నారు కమిషనర్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎమ్మిగనూరులో ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరులో డెవలప్మెంట్ జరిగే ప్రాంతానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ మొత్తం ఇక్కడ వర్క్స్ ఏమున్నాయో మొత్తం కమిషనర్ గారు మనకి స్వయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రస్తుతం సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇటు వచ్చిన ఏరియా ఎక్కడ సార్? ఇది ఏం జరుగుతుంది సార్? ఇక్కడ తిరుమల నగర్. ఈ తిరుమల నగర్ లో ఇక్కడ యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్ లేవు. యాక్చువల్గా ఎస్టాబ్లిష్మెంట్ బాగా ఉంది ఏరియా. కాబట్టి ఇది గ్రోత్ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు ఈ ఏరియా అంతా డెవలప్ చేయమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ తిరుమల నగర్లో రోడ్డు వేస్తున్నాము. ఈ రోడ్డు ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉన్న ఉద్దేశంతో ఈ రోడ్స్ వేస్తున్నాము. ఇది కాకుండా మనం ఎస్సీ కాలనీలో దాదాపు 30 సంవత్సరాలుగా అయ్యేటువంటి రోడ్డును మనం ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులతో లాస్ట్ టైం మనం ఓపెన్ చేయించుకోవడం జరిగింది 1 kilometer. అవి కాకుండా ఇంకా 1 kilometer రోడ్స్, సీసీ రోడ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆన్గోయింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపు మొత్తం 17 వర్క్స్ మనకు ఇప్పుడు జరుగుతున్నాయి. సరే, ఎమ్మిగనూరు చరిత్రలో 30 ఏళ్ల తర్వాత రోడ్లు పడుతున్నాయి కొన్ని చోట్ల, అది ఎలా చూడొచ్చు అంటుకుంటారు? చాలా నిజంగా అంటే చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సైడు గౌరవ శాసనసభ్యులు బివి జయనాగేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా యాజ్ ఎ కమిషనర్గా నేను మంచి డెవలప్మెంట్ వర్క్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది ప్రజల్లో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది పరిస్థితి అండి. ఇంకా మిగతాది ఇంకా ఏముంది డెవలప్మెంట్? ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం మీద 3 మండలాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న బీవీ 100 పడకల ఆసుపత్రికి తన తండ్రి వేసిన శిలాఫలకాన్ని చూసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి తన తండ్రి కళను నెరవేర్చారు. ఇప్పుడు గతంలో బీవీ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు కావడం జరిగింది. అందులో భాగంగా ఎక్స్టెన్షన్ విషయానికి వచ్చేస్తే అప్పుడు 30 పడకలు మాత్రమే ఉంది. 100 పడకల ఆసుపత్రిని అంటే తన తండ్రి ఆశయాలను అంటే బీవీ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా స్వతహాగా మా నాయకులు, మా ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ సభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు స్వతహాగా అతను డాక్టర్ కావడం కూడా ఆయనకి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2014-19 సంబంధించినటువంటి సంవత్సరంలో 100 పడకల ఆసుపత్రులకి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ క్రమంలోనే ప్రభుత్వం మారడం వలన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ పనులైతే ప్రారంభమైనాయి, కానీ 5 ఏళ్ల కాలంలో చాలా నత్తనడకన నడిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలోనే అంటే మొన్న అధికారంలోకి వచ్చినటువంటి బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మళ్ళీ వేగంగా పనులు పూర్తి కానిచ్చి ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ట్రామా కేర్ని ఏర్పాటు చేస్తే ఎక్కడ అంటే అత్యవసర సేవలు 24 గంటల సేవలు అందించేటువంటి కార్యక్రమం మొదలవుతూ ఉంది. ఆ ట్రామా కేర్కి కూడా ఈ మంత్రివర్యులని కోరడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే మంచి సేవలు ప్రజలకు అందరికీ అందుబాటులో వస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
గత కొన్ని దశాబ్దాలుగా సమస్యలకు చిరునామాగా ఉన్న కాలనీలు బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలిచిన తర్వాత ముస్తాబవుతున్నాయని ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకున్నారని కాలనీవాసులు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్ల క్రితము ఎమ్మిగనూరు అనేది ఒక చిన్న పల్లె. బీవీ కుటుంబం బీవీ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎమ్మిగనూరు పట్టణ స్థాయికి పెరిగి A1 మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందంటే బీవీ మోహన్ రెడ్డి కారకుడు. వాళ్ళ నాయన ఇమేజ్ని రెట్టింపు చేస్తూ తన ఇమేజ్ను పెంచుకుంటూ ఎమ్మిగనూరు అభివృద్ధి ఎలా ఉందో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు ఎమ్మిగనూరు అంటే మోహన్ రెడ్డి అనేవారు, ఈరోజు ఎమ్మిగనూరు అంటే జయనాగేశ్వర రెడ్డి అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. మేము అదే చెప్తున్నాం, ఎవరికైనా కానీ నాగేశ్వర రెడ్డి గారు అభివృద్ధికి చేరువ ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేయడానికి ఆయన సర్వసిద్ధంగా ఉంటారు. కాబట్టి అభివృద్ధి అనేది ఈరోజు కర్నూలు జిల్లాలో నాకు తెలిసినంత వరకు ఎమ్మిగనూరు టాప్ 1లో ఉంటుంది. అటువంటి అభివృద్ధి చేసినటువంటి జయనాగేశ్వర రెడ్డి గారికి ఎమ్మిగనూరు ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాలా, ఆయనకు అభినందనలు తెలపాలా, ఆయనకు ఇదేలే ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 10 సంవత్సరాలుగా ఎక్కడ లేని అభివృద్ధి ఎమ్మిగనూరులో మన జయనాగేశ్వర రెడ్డి గారు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారము వితిన్ 1 మంత్ లోపు రోడ్ వేయడానికి మరి సార్ గారు ఎంతో కృషి చేశారు. ఈ విధంగా రోడ్ ఇంత చక్కగా ఏర్పడిందంటే దానికి జయనాగేశ్వర రెడ్డి గారే కారణము. కాబట్టి ఆయనకి మా ఎంబీ సంఘం తరపున మరియు ఈ కాలనీ వాసుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పిన విధంగానే ఇక ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోడ్డుని పూర్తి చేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు. పర్లేదనే ఇప్పుడు బాగుంది అప్పుడు కంటే. ఇక్కడ రోడ్లు కానీ కొన్ని చోట్ల రోడ్లు వేయలేదు, రోడ్లు వేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ కుక్కలు అవన్నీ అంతా బాగా లేకుండా అవన్నీ బాగున్నాయి. రోడ్డు పరంగా కానీ అన్ని కొన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. అంతా జయనాగేశ్వర రెడ్డి సార్ వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే. జయనాగేశ్వర రెడ్డికి ఓటేశాను సార్, అలాగే వచ్చింది, తెలుగుదేశం గెలిచింది. తను మాట ఇచ్చిన ప్రకారమే అన్ని రోడ్లు కాలువలు వేపిస్తానన్నారు, రోడ్లు కాలువలు వేపిస్తున్నాడు. ఇప్పుడు మాకు ఉపాధి, అప్పట్లో డబ్బులు లేకుండా కూడా పట్టాలు, ఫ్రీ పట్టాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ వారే మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు ఆయన ఇచ్చారు. ఆయన ఉన్నందుకే మేము డబ్బులు లేకున్నా ఫ్రీ పట్టాలు ఇచ్చి కొట్టాలు వేపించినాడు. అతను జాగాల్లో శివన్నగర్లో జాగాలో ఉన్నాము. మా అమ్మ నాన్న కూడా చాలా బీదరికంలో ఉన్నా కూడా ఫ్రీ పట్టాలు ఇచ్చి వేయించినాడు మాకు. ఇప్పుడు కూడా వేపిస్తాడు. అన్ని ముందు మంచి పథకాలతో ముందు నడిపిస్తాడని మేము ఓటేసాము. అలాగే అనుకున్నట్లనే గెలిచాడు. రోడ్లు వేపించినాడు, కాలువలు వేపించినాడు. ముందు మంచి పథకాలతో మాలాంటి చదువుకున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు కూడా ఏమైనా చేపిస్తామని నమ్మకం కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మేము అతనికే ఓటేస్తాము. తెలుగుదేశానికే రుణపడి ఉంటాము ఎప్పటికీ. చేనేతలకు అండగా బీవీ. ఎమ్మిగనూరు పట్టణంలో అత్యధిక శాతం ఉన్న జనాభా చేనేతలే. చేనేత కుటుంబాన్ని బీవీ కుటుంబానికి కృతజ్ఞత కలిగి ఉంటాయి. చేనేత కుటుంబాలకు న్యాయం చేయాలని సుమారు 92 ఎకరాల్లో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలని బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014లో భూమి కేటాయిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వ టెక్స్టైల్స్ పార్క్ కేటాయించిన 92 ఎకరాల్లో 15 ఎకరాలు భూమిని జగనన్న కాలనీకు కేటాయించారు. 2024లో అధికారంలోకొచ్చి ఎమ్మిగనూరు టీడీపీ జెండా ఎగురవేసిన బీవీ చేనేతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా టెక్స్టైల్ పార్క్ 77 ఎకరాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా దుమ్ము పట్టిన ఫైల్స్ దుమ్ము దులిపేందుకు చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవితను ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బీవీ ఆహ్వానించారు. మంత్రి సవిత బనవాసి గ్రామాన్ని సందర్శించి స్థలాన్ని పరిశీలించారు. జయనాగేశ్వరరెడ్డి సూచన మేరకు టెక్స్టైల్ పార్క్ పనులు త్వరలో మొదలు పెడతామని మంత్రి హామీనిచ్చారు. జయనాగేశ్వర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ ఎలాగైతే పూర్తి చేయాలని చెప్పి చాలా విధాలుగా కృషి చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా ఆయన ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మొత్తం ఈ యొక్క అధికారులందరూ కదిలించి, అదేవిధంగా మన చేనేత మంత్రి అయినటువంటి సవితమ్మ గారిని కూడా ఈ యొక్క స్థలంలో పిలుచుకోవచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఆమెకు తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతల ఇబ్బందులను కూడా ఆమెకు తెలియజేస్తూ, ఆమె ద్వారానే ఇక్కడ 77 ఎకరాల్లో మళ్ళీ మేము టెక్స్టైల్ పార్క్ని స్థాపిస్తాము అని చెప్పి
ఆమెతో చెప్పించడం జరిగింది. మేమంతా కూడా ఎమ్మెనూరు చేనేతల కార్మికులుగా చాలా సంతోషపడ్డాం. ఇంకా మాకు ఈ కలగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు మాకు నిజమవుతుందని చెప్పి ఆశ మళ్ళీ మాకు వచ్చింది. ఎమ్మినూరు అంటే గుర్తుకొచ్చేది చేనేతలు. ఇక్కడ ఎక్కువ శాతం చేనేతలు అయితే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనము చేనేత కార్మికులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జీవనాధారం ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేనేతలకు ఎలాంటి భరోసా ఇస్తుంది అనేది మనం స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే జయనాష్ రెడ్డి ఈ చేనేత కార్మికులకు కానీ వీళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నాడో మనం స్వయంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుండి మగ్గం వేస్తుంటారు? చిన్నప్పటి నుంచి నేస్తుంటున్నాం. నా వయసు 20 సంవత్సరాల నుండి మగ్గం నేస్తూనే ఉన్నాం సార్ మేము. కానీ ప్రభుత్వం వచ్చిన దానికి కొద్దిగా బాగా జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు 9 నెలలు అయింది టీడీపీ ప్రభుత్వం వచ్చి, జయనాష్ రెడ్డి వచ్చి మీకు ఎలాంటి భరోసా ఇస్తున్నాడు? మీకు ఇప్పుడు ఏం అభివృద్ధి చూస్తున్నారు మీరు? ఇప్పుడే గెలిచినాడు కదా సార్, అందుకని కొంచెం నిదానం అని. ఇప్పుడే గెలిచినాడు కదా, చేస్తాను అన్నాడు. చేస్తాడనే మాట ఇచ్చిన తర్వాత సార్ ఖచ్చితంగా చేస్తున్నాడు. మీకైతే నమ్మకం బాగుంది? ఉంది సార్, నమ్మకం బాగుంది. రోడ్లు అస్సలకి మేము శివన్నగర్కి వచ్చేసి మా రోడ్ అయితే 22 సంవత్సరాలే నేను వచ్చి, కానీ ఇప్పుడు శాంక్షన్ అయింది సార్. అసలు అంత చెప్పినాం ఆయన కూడా రాలేదు. ఇప్పుడు వేసినారు సార్, అంత వాళ్ళు పట్టుకొని కానీ ఈ రోడ్ వేయించినారు సార్. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు తాగునీరు. గతంలో పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు బివి మోహన్ రెడ్డి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. రోజురోజుకి పెరుగుతున్న పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని బివి మోహన్ రెడ్డి 100 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ నాయకులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కేటాయించిన భూమిలో రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసి దోచుకున్నారు. సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. దీంతో ఎలాగైనా పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలని గాజుల్దీన ప్రాజెక్టు నుండి ఎమ్మిగనూరుకు పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు 143 కోట్లతో జలజీవన్ మిషన్ మంజూరు చేయించారు. గోనెగండ్ల మండల పరిధిలోని గ్రామాలు, ఎమ్మిగనూరు మండల పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 19.5 కోట్లు మంజూరు చేయించారు బివి జయనాగేశ్వరరెడ్డి. ఇప్పుడు ఈ లక్ష్మీపేట కానీ, శ్రీరామ్ నగర్ కానీ, బీరప్ప గుడి దగ్గర కానీ అవి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇంతవరకు ఎవరు ఆ పనులు చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జయనాశ్వర్ రెడ్డి సారు పట్టుదలతో కంపల్సరిగా చేయాలి అనేసి మాట ఇచ్చినారు ఇక్కడ అప్పుడు ప్రచారంలో. కాబట్టి సారు అనుకున్నట్లే చెప్పినట్లు చేసినారు. కాబట్టి సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం. గోనెగండ్ల మండలంలో జయనాష్ రెడ్డి సార్ గారు ఇప్పుడు వరకు శాంక్షన్ చేసిన రోడ్లు వర్క్ అయినటివి ముట్టిగేరులో 10 లక్షలు, బీసీ కాలనీలో 20 లక్షలు, శ్రీరామ్ దేవాలయం దగ్గర 10 లక్షలు, ధనబండ వీధి అంటే పై కురగేరి యందు 10 లక్షలు రోడ్డు శాంక్షన్ అయిపోయినాయి, వర్క్లు అయిపోయినాయి. ఖైరవాడికి 20 లక్షలు చేసినాడు, వర్క్ అయిపోయింది. పుట్టపాశం 20 లక్షలు చేసినాడు, వర్క్ అయిపోయింది. చిన్నమరుడు 30 లక్షలు చేసినాడు, అది వర్క్ అయిపోయింది. గంజల్లకి 12 లక్షల వరకు అది అయిపోయింది. బయలుపల 13 లక్షలు అది వర్క్ అయిపోయింది. అంటే 7 నెలల పొద్దులోనే 1,20,00,000 ఒక మండలంకే శాంక్షన్ చేసినాడు. ఇప్పుడు మరి ముందు చింతలమున్ గుడి దగ్గర సీసీ రోడ్డు డ్రైన్కి 20 లక్షలు శాంక్షన్ చేసినాడు. ఏసీ కాలనీకి 20 లక్షలు శాంక్షన్ చేసినాడు. అవి త్వరలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా సమస్యలు ఉన్నాయి. సారు ఒక రోజు మరి గోనెగండ్ల మండల హెడ్ క్వార్టర్ కి వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని మరి టేకప్ చేసుకుని మరి శాంక్షన్ చేస్తానన్నాడు. ఇప్పుడు వరకు 1,20,00,000 శాంక్షన్ అయినాయి. రోడ్లు గత ప్రభుత్వంలో చేసలేరు సార్, ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇప్పుడు గెలిచి ఒక 6 నెలలు కానీ 5 నెలలు లేదో, ఇప్పుడైతే బాగా అందంగా ఉంది. ఇది నేషనల్ హైవే మాత్రం ఏమవుతుంది, కర్నూలు బైపాస్ రోడ్డు. అంతకుముందు అంధకారం ఉంటుండే సార్. ఎలక్షన్లో చెప్పినవన్నీ ఇప్పుడు అమలు చేసినారు సార్. అప్పుడు రోడ్లు వెనక రోడ్లు వేస్తాము, డ్రైనేజీలు వెనక డ్రైనేజీలు, లైటింగ్ వెనక లైటింగ్లు అవన్నీ వేస్తామన్నాడు సార్ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే. అప్పుడు అనుకునే వాళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. సంక్షేమ పథకాలు కొంచెం అడుగుతారు సార్, అవి కూడా ఒకటి చేస్తూ వస్తున్నారు. కొన్ని చేసినారు, కొన్ని చేస్తూనే ఉన్నారు. నా పేరు కదిరికోట శాలం, ఎమ్మిగనూరు. రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. అప్పటి నుండి ఇప్పుడు బాగుంది. ఎవరు అక్కడ మీకు జనాశ్వర వేస్తుంది. ఇంకా అవే చేసినాడు సార్. అవే ఇంకా మొన్న జాతర నుండి చేస్తున్నాడు. ఈ పెద్ద రోడ్లు వేసినాడు, కమిటీ రోడ్ వేసినాడు, 2-3 రోడ్లు వేసినాడు ఈడ ఎమ్నూరులో టౌన్. బాగా సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాదు సార్. అంతకుముందు గుంతలు ఉండే గుంతలు సార్.
అప్పుడు చేయాలా సార్, ఇప్పుడు ఈ మధ్యలో వేసినా సార్, తిరిగి పెట్టినాక ఎన్ని రోడ్లు వేసినా టౌన్ ద్వారా వేసినా సార్. వేరే చోట్ల ఏమన్నా చేసారా? వేరే చోట్ల చూడలేదు సార్, ఇక్కడ వరకు టౌన్ ద్వారా వేసిన. నైట్ సెట్ బాగా చేస్తారన్న చేస్తున్నాడు సార్, చేస్తున్నాడు. రామంగల్ లోకల్. మనం ఇంతవరకు ఎమ్మెనూరు నియోజకవర్గంలోని అభివృద్ధి అయితే ఎమ్మెల్యే ఏమి అభివృద్ధి చేశారో మొత్తం చూసాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అభివృద్ధి బాటలో పోతుంటారు, అంటే ప్రజలకు ఏం కావాలో చేస్తారు. ఇప్పుడైతే మనం మొత్తం మీద ఎమ్మెనూరులో ఎలాంటి అభివృద్ధి చెందిందో, అంటే ప్రజలకు ఎలాంటి అవసరాలు తీర్చారో అని చెప్పేసి చూసాం. అయితే ఇప్పుడు ఇది ఒక భిన్నంగా ఉంది. ఏమంటే ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి ఒకటి ఏమైనా పదవులు, పార్టీ పదవులు కానీ ఇట్లా నామినేటెడ్ పదవులు కీలకంగా వివరిస్తాయి. ఇప్పుడు దాంట్లో భాగంగా ఎమ్మెనూరులోని కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో ఒక సామాన్య కార్యకర్తకి ఒక వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇది కూడా చెప్పుకోవచ్చు, అంటే అభివృద్ధిలో భాగం కాకుండా ఇది ఒక సామాన్య కార్యకర్తకు కూడా ఒక, అంటే కష్టపడిన కార్యకర్తకి ఎక్కడ కూడా గుర్తింపు, కొందరికి గుర్తింపు లేదు అంటుంటారు. కానీ ఇక్కడ కార్యకర్తకి గుర్తింపు ఇచ్చి వాళ్ళు అనుకోకుండా, అసలుకి ఆ కార్యకర్త నాకు పదవి వస్తుందని చెప్పి అనుకోలేదు, అనుకోకుండానే పదవి దక్కింది. ఇప్పుడు మనం ప్రస్తుతం సొసైటీ బ్యాంక్ దగ్గర ఉన్నాము. వైస్ చైర్మన్ నర్సప్ప ఉన్నారు, అతనికి అనుకోకుండా పదవి అయితే జయనాథ్ రెడ్డి ఇచ్చారు. ఇప్పుడు ఆ పదవి దక్కడం ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. అని చెప్పండి అన్న, మీరు సామాన్య కార్యకర్తగా 16 ఏళ్ళు ఉంటున్నాం, ఇంతకీ ఈ పదవి వస్తుందని చెప్పి మీరు ఆశించారు ఎప్పుడన్నా? అనుకోలేదు సార్, నేను అనుకోలేదు సార్. అనుకోలేదు. ఎట్లా వచ్చింది మీకు ఈ పదవి? సార్ వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని చెప్పి చెప్పొచ్చు సార్. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తకు పదవులు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గుమాస్తాకు కూడా పదవులు వస్తున్నాయని చెప్పడానికి ఈరోజు నేనే దానికి ఉదాహరణ. ఎందుకంటే నేను గతంలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నాను. కొంచెం నేను వృత్తిరీత్యా చేనేత కార్మికుడిని. మా చేనేత మన కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారు నన్ను గుమాస్తాగా చేరదీశారు. ఆ రోజు నేను గుమాస్తా నుంచి దాదాపు 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో గుమాస్తాగాను, వార్డులో జనరల్ సెక్రటరీగా చేస్తూ నేను ఉన్నాను సార్. మేము ఇంతవరకు కార్యకర్త అనుకున్నాం, కానీ మీరు గుమాస్తా నుండి కార్యకర్త వైస్ చైర్మన్ సార్. కార్యకర్త నుంచి జనరల్ సెక్రటరీ. అడిగారా పదవి ఏమన్నా? మాకు ఎమ్మెల్యే గారిని అయితే నేను ఏ రోజు పడ్డాను, నా పని ఏమో నేను చేస్తూ పోతూ ఉంటే ఇంకా రోజు ఉన్నపడంగా ఎమ్మెల్యే గారు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ చేనేత సామాజిక వర్గానికి అన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఫస్ట్ నా పేరు అనౌన్స్ చేశారు. మీకే వైస్ చైర్మన్ ఎందుకు వెళ్ళాలంటే మీరు గుమాస్తా, మీకు అంటే మీకు దీని గురించి తెలియాలి కదా, మీకు ఎందుకు ఇచ్చారు సార్? ఆ విషయానికి వస్తే ఎమ్మెల్యే గారికి 2 చేతులకి కృతజ్ఞత చెప్పాలి సార్. ఎందుకంటే ఆయన పనిచేసే కార్యకర్తను చూస్తున్నాడు, పార్టీ ఆఫీస్లో పనిచేసే గుమాస్తాను కూడా చూస్తున్నాడు. ఎందుకంటే మేము పార్టీకి చేసిన సర్వీస్ని గుర్తించి ఇచ్చినాడు తప్ప దీన్ని వేరే విధంగా అయితే లేదు సార్. బీవీ జయనాథ్ రెడ్డి గారి దయ వల్ల లాస్ట్ 2021లో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలింగ్ జరిగినప్పుడు అప్పుడు నాకు అవకాశం ఇచ్చినారు పోటీ చేయడానికి. అప్పుడు నేను సమర్థంగా ఎదుర్కొన్నానని, తర్వాత పార్టీలో కూడా చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు నేను సమర్థంగా ఎదుర్కొన్నానని అది గుర్తుపెట్టుకొని కటికే సామాజిక చెందిన నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చినారు. మీరు ఎన్నేళ్ళ నుండి పార్టీలో ఉన్నారు, ఏం చేసేవాళ్ళు ఫస్ట్? నేను ఫస్ట్ నుంచి ఆర్టీసీలో ఒక వర్కర్గా పనిచేసే ఉన్నాను. లేబర్ వర్క్ చేస్తుంటేవాడిని, కాంట్రాక్ట్ చిన్న చిన్న పనులు. తర్వాత జయనాథ్ రెడ్డి మీద అభిమానంతో పార్టీలోకి వచ్చిన తర్వాత 21లో నాకు ఛాన్స్ వచ్చింది. అట్లే పార్టీలో ఆయన దగ్గర నమ్మకంగా పనిచేస్తుంది. రైతులకు అండగా బీవీ కుటుంబం. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలంలో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు బీవీ మోహన్ రెడ్డి గారు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారు. 2019లో వైఎస్సార్ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంలోనే ట్రాన్స్ఫార్మర్లోని కాపరు వైర్ల దోపిడీకి గురయ్యాయి. దీంతో సాగునీరు బీడు భూమిగా మారింది. 2024లో అధికారంలోకొచ్చిన టీడీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సూచన మేరకు సుమారు ₹1 కోటి మంజూరు చేసి ఎమ్మిగనూరు నియోజక పరిధిలో ఉన్న 3 ఎత్తిపోతల పథకంకు మరమ్మతులు చేయించి రైతుల కష్టాలు తీర్చారు. ఈ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ గుర్రాయింద ప్రాజెక్టుల డీప్ల మరమ్మతుల కొరకు, కాపర్ వైర్ల కొరకు దాదాపు ₹1 కోటి గవర్నమెంట్ ఎంటబడి చంద్రబాబు దగ్గర పోయి మన బీవీ జయనాథ్ రెడ్డి గారు దాదాపు ₹1 కోటి శాంక్షన్ చేయించి దీన్ని వెంటబడి మరమ్మతులు చేయించి సాగునీరు అందేదానికి కృషి చేయడం జరిగింది. మేము ఈ పంప్ హౌస్ వల్ల వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం సార్. ఈ నీటి వసతి కూడా లేకుంటే అసలు రైతులు బతికేలేదు సార్. ఈ మెయిన్ ఈ స్కీమ్ సార్, ఇది బీవీ మోహన్ రెడ్డి, బీవీ జయనాథ్ రెడ్డి ఆశీర్వాదంతో ఈ పంప్ హౌస్ ఇప్పుడు బాగా నడుస్తుంది సార్. గతంలో ప్రభుత్వం పాలన ఎటువంటి దానికంటే అంటే నిమ్మకు నీరెత్తినట్ట ఒక్క రోజు కాకుండా ఒక రోజు రైతుల గురించి మాట్లాడిన నాదులు లేడు. మాజీ ఎమ్మెల్యేని కేశవరెడ్డి 3 సార్లు గెలిపించి కూడా రైతు గురించి పట్టించుకునే నాదులు లేడు. డీపుల సమస్య ఇక్కడ డీపులు ఎత్తకపోతే కూడా పట్టించుకునే నాదులు లేడు. అధికారుల దగ్గర పోతే నిమ్మకు నీరెత్తినట్టు ఒక రోజు కూడా పట్టించుకునే నాదులు లేడు.
ఒక జయనాశ్వరుడు గెలిచిన తక్షణంలో పదే ఇక్కడ డీపుల దగ్గరకు వచ్చి చెకప్ చేసి కలెక్టర్ల దగ్గర పెట్టేసి మినిస్టర్ల దగ్గర పెట్టేసి అన్ని ఎక్కడెక్కడ మా గ్రామాలను బాగుపడాలని చెప్పి తపస్సు బట్టి కాసి జయనాశ్వరుడు వద్ద కూసుకుని కాసి వారు వర్క్ చేపించి ప్రజలకు నీళ్ళు అందించిన రోజులు ఉన్నాం సార్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మొత్తం 3 మండలాలు, ఒకటి ఎమ్మిగనూరు మండలం, ఒకటి గోనెగండ్ల మండలం, ఒకటి నందవరం మండలం. నందవరం మండలంకి వస్తే ఇక్కడ మొత్తం మీద రైతులు మొత్తం ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నీటి మీదనే ఆధారపడి ఉంటారు. అయితే గతంలో 3 ఏళ్ల కిందట ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఏదైతే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3 గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. తుంగభద్ర నుండి నీరు ఎత్తిపోతల పథకం కింద ఈ మొత్తం ఎక్కడైతే ఏదైతే ఉందో దాదాపు 15,000 ఎకరాలు, అంటే అఫీషియల్ గా 15,000 ఎకరాలకి రైతులకైతే ఇక్కడ ఈ నీరు అయితే వ్యవసాయానికి అయితే పనికొస్తుంది. అన్అఫీషియల్ గా 15,000 ఎకరాలు వ్యవసాయం అందిస్తారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లో మొత్తం కాపర్ వేలు మొత్తం దొంగిలించడం జరిగింది. అయితే దొంగిలించినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు కూడా పాల్పడలేదు. అయితే 3 ఏళ్ల వరకు ఇక్కడ రైతులకి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులకి 15,000 ఎకరాల రైతులకి అందించే ప్రయత్నం కూడా చేయలేదు వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయితే ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే జయనాష్ రెడ్డి అయితే తక్షణమే రైతుల సమస్యలను పట్టించుకోవాలని చెప్పేసి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి దాదాపు ఈ 3 ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 3 గురు రాఘవేంద్ర ప్రాజెక్టులకి వెంటనే తక్షణమే ₹1 కోటి శాంక్షన్ చేపించి వెంటనే త్వరితగతినే పనులు ప్రారంభించి ఈ తక్షణం ఇప్పుడు అయితే మొత్తం మీద ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితే మోటార్లో మొత్తం కూడా రన్ అవుతున్నాయి. ఈ రన్ కావడంతో మొత్తం ఇక్కడ మొత్తం 30,000 ఎకరాలకు కూడా పంటలకైతే నీరు అందిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల రైతులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగనాష్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చిన వెంటనే మా సమస్యలని తెలుసుకొని వెంటనే తక్షణమే ఈ ప్రాజెక్ట్ నుండి నీరు అందిస్తున్నారు చెప్పి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలంలో గాజుల దిన్నె ప్రాజెక్టు సాగునీటిని తాగునీటి అవసరాల కోసం పత్తికొండ, డోన్, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు తరలిస్తూ ఉండడంతో గాజుల దిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య తలెత్తకూడదని హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రేనివా సుజల స్రవంతి ద్వారా 3.5 టీఎంసీల నీరుని కేటాయించి రైతులకు సాగునీరు అందిస్తూ గాజుల దిన్నె ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉండేలా చూస్తున్న ఘనత బివి జయనాగేశ్వరరెడ్డికే దక్కుతుంది. గాజుల దిన్నె ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో రైతులు 7,000 ఎకరాలు కోల్పోయారు. గత ప్రభుత్వం గాజుల దిన్నె ప్రాజెక్టు ఆనకట్ట మీటర్ ఎత్తు పెంచడంతో సుమారు అదనంగా 450 ఎకరాలు ముంపుకు గురవుతుంది. దీంతో బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన బాటపట్టారు. గత ప్రభుత్వం న్యాయం చేయకపోవడంతో బివి జయనాగేశ్వరరెడ్డి రైతుల పక్షాన నిలిచి రైతులకు నష్టపరిహారం లేదా భూమి ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్డీఎస్ కుడి కాలువ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు, గాజుల దిన్నె ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని బివి జయనాగేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రైతుల హృదయాల్లో ఆనందం నెలకొంది. గత ప్రభుత్వంలో గాజుల ప్రాజెక్టు కింద 1 మీటర్ ఎత్తు పెంచడం వలన 450 ఎకరాలు మునకకు గురవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వము మునకపోయిన రైతులకు నష్టపరిహారం కింద 1 పైసా కూడా చెల్లించలేదు. దాని పట్ల రైతులు అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మిగనూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బివి జయనాష్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య వివరించడం జరిగింది. ఈ యొక్క రైతులు కూడా డాక్టర్ బివి జయనాష్ రెడ్డి గారి విన్నపాన్ని గమనించి వాళ్ళు కూడా రైతులు ఆనందం వ్యక్తం చేసినారు. డాక్టర్ బివి జయనాష్ రెడ్డి పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తారనే భరోసా ఉందని తెలియజేస్తున్నాం. అభివృద్ధి లక్ష్యంగా బీవీ అడుగులు. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరచాలని బివి జయనాగేశ్వరరెడ్డి ఆశిస్తూ మన దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన రోడ్డు ఎరగని గోనెగండ్ల మండల పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కర్నూలుకు, ఎర్రబాడు గ్రామాలకు బీటీ రోడ్డు వేసి చరిత్రను తిరగరాశారు బివి జయనాగేశ్వరరెడ్డి. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో డ్రైన్, సీసీ రోడ్లు, తాగునీటి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తిరుగులేని నాయకుడిగా ప్రజల మనస్సును గెలుస్తున్నారు బివి జయనాగేశ్వరరెడ్డి. ఎమ్మిగనూరును డివిజన్ కేంద్రంగా మార్చాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కోరారు బివి జయనాగేశ్వరరెడ్డి. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యం కోసం జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి ఎమ్మిగనూరు వరకు నేషనల్ హైవే ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మిగనూరు నుండి శ్రీశైలం, బెంగళూరు, తిరుపతికి వెళ్లేందుకు 24 సూపర్ లగ్జరీ సర్వీసులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు కష్టం వస్తే తట్టుకోలేరు.
ఎమ్మిగనూరు ప్రజలు రైతులు ఆకలితో ఉండరాదని పట్టణంలో శ్రీనివాస టాకీస్ దగ్గర సోమప్ప కూడల్లో వ్యవసాయ మార్కెట్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి విజయవాడ వరదల్లో ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ఎమ్మెల్యేగా తనకొస్తున్న 3 నెలల జీతాన్ని సీఎం వరద సహాయ నిధికి 5 లక్షల చెక్కును అందజేసిన మొదటి ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా నిలిచారు బివి జయనాగేశ్వరరెడ్డి. తన నియోజకవర్గ ప్రజల ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రవితేజ, హరికృష్ణలకు 5,50,000 రూపాయల ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేసి నేనున్నాననే భరోసాను కల్పించారు. నియోజకవర్గ పరిధిలో మృతి చెందిన నిరుపేద టీడీపీ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ మానవతావాదిగా ప్రజల హృదయాల్లో బివి జయనాగేశ్వరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 నుండి 1999 వరకు జరిగిన ఎలక్షన్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బివి మోహన్ రెడ్డి 5 సార్లు గెలిచి మంత్రయ్యారు. బివి మోహన్ రెడ్డి తదనంతరం వారసత్వ రాజకీయాల్లోకొచ్చిన బివి జయనాగేశ్వరరెడ్డి 2014, 2024 ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా అలుపెరగని శ్రామికుడిగా తీర్చిదిద్దుతున్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బైరెడ్డి విశ్వమోహన జయనాగేశ్వరరెడ్డి.